నమస్కారం. సనాతన ధర్మ వ్యాప్తిలో భాగంగా ఆధ్యాత్మిక పరమైన విషయాలను మీ ముందుంచే చిరు ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. భగవత్పాద శంకరం లోక శంకరం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృష్ణ చైతన్య స్వరూపమైనటువంటి సభకు నమస్కారం. భగవద్గీత యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః అని సర్వోపనిషదో గావో దుగ్ధ గోపాలనందన అని ఉపనిషత్ సారాంశమైనటువంటి ఈ భగవద్గీత అన్ని ఉపనిషత్తులు చదవడం అవకాశం లేనటువంటి వారికి, అన్ని ఉపనిషత్తులు చదవలేనటువంటి వారికి, చదివినా అర్థం కానిటువంటి వారికి ఉపనిషత్తుల సారాంశం అంతా కూడా ఒక రసముగా తీసి కృష్ణ పరమాత్మ భగవద్గీతగా మనకు అందించారు. అందులో మరీ విశేషంగా మనకి ఈ సాంఖ్యయోగము, రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగము ద్వితీయః చెప్పుకున్నాం. ఇది శంకర భగవత్పాదుల వారి వ్యాఖ్యానం చేస్తూ దీనికి అద్వితీయమైనటువంటిది, దీనికి రెండవది లేదు ద్వితీయాధ్యాయానికి అని చెప్పారు. ఎందువల్ల అంటే దీంట్లో మనకి అసలు హూయామై అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు కృష్ణ పరమాత్మ. నేనెవరిని అనేటువంటి భావన కనుక దేహాత్మ బుద్ధి వదిలిపెట్టి, నేను దేహము అనేటువంటి భావన వదిలిపెడితే ఇక ఈ లోకం సంసారం అనేటువంటి సాగరాన్ని దాటడానికి చాలా తేలికైపోతుంది అని సమస్య వచ్చిన చిక్కల్లా ఏమిటంటే అదే అర్థం కాదు. దానికోసమే కృష్ణ పరమాత్మ ప్రయత్నిస్తున్నాడు. అర్జునుడు అంతటి వాడికి కూడా అర్థం కాల. అర్జునుడు కృష్ణుడు ఏదో ఐఐటిలో అడ్మిషన్ తీసుకొని వచ్చి మొదటిసారి కలిసినటువంటి ఐఐటి ప్రొఫెసర్ కాదు అర్జునుడు. కృష్ణార్జునుడు ఇద్దరు అప్పటికి కొన్ని దశాబ్దాల పాటు కలిసి ఉన్నారు, కలిసి తిరిగారు, కలిసి మాట్లాడుకున్నారు. కానీ దేనికన్నా సమయము సందర్భము రెండు ఉంటాయి. ఈ రెండు కలిసి వచ్చినప్పుడే గురు శిష్య సంబంధం ఏర్పడుతుంది. అది బావగారు బావమర్ది కావచ్చు, కృష్ణార్జునుల విషయంలో లాగా అన్నదమ్ములు కావచ్చు, తండ్రి కుమారులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఏ అనుబంధం ఉన్నా మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. గురు బోధ చెయ్యాలి అంటే శిష్యుడు దానికి సిద్ధంగా ఉండాలి. శిష్యస్తేహం అని అర్జునుడు కోరుతాడు. అందువల్ల నేను ప్రశ్నిస్తున్నా, శిష్యుడుగా నేను కోరుతున్నాను, నాకు మార్గదర్శనం చేయవలసింది అడిగాడు కనుక కృష్ణ పరమాత్మ మొదలు పెట్టారు. గత వారం మనం జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి అన్నాడు. నా త్వం శోచితుం అర్హసి, నువ్వు దుఃఖించడానికి ఏం లేదయ్యా దాంట్లో. జాతస్య హి ధ్రువో మృత్యు, జాతస్య హి పుట్టిన వెంటనే మరణము నిర్ణయం అయినది.
ఎందువల్ల? జగత్ అంటేనే అది. ఏది పుడుతుందో అది పోవాలి, ఏది వచ్చిందో అది వెళ్ళిపోతుంది. అది మనిషి కావచ్చు, ఒక వృక్షం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక భూమి కావచ్చు, ఆకాశంతో సహా. టైమ్ అండ్ స్పేస్ ఆర్ కొలాప్సబుల్ అంటారు. అందుకని కాలం కూడా ఉండదు. నిన్న వచ్చింది వెళ్ళిపోయింది, ఇవాళ వచ్చింది వెళ్ళిపోయింది, రేపు వస్తుంది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ జగత్తులో ఏది శాశ్వతం కాదు. జాతస్య హి ధ్రువో మృత్యు. కొన్ని మరణించిన మరణం అనేటువంటిది శాశ్వతమా? ధ్రువం జన్మ మృతస్య చ. మళ్ళీ పుడతాడు. తస్మాత్ అపరిహార్యేర్థే. అంటే దీనికి పరిష్కారం నువ్వు కనిపెట్టలేవు. బుద్ధ భగవానుడి జీవితంలో మనకు ఒక వితృప్తం కనబడుతుంది. ఒక తల్లి ఉన్నది, సింగిల్ మదర్. ఆవిడికి ఒకే ఒక కుమారుడు, నవయవ్వనవంతుడు, 16 ఏళ్ల పిల్లవాడు. పాపం ఆ పిల్లవాడు పోయాడు, పాము కాటేసింది. కారణం అది. పాము కాటేసింది, పాము కాటు గురై మరణించాడు పిల్లవాడు. తల్లి రోధిస్తున్నది. ఆ రోదన తట్టుకోలేక, చూడలేక ఊరి వారందరూ వస్తున్నారు. పాపం ఎవరు సముదాయించినా ఆవిడ సముదాయించలేకపోతున్నారు. ఆవిడ పాపం వెలవెలలాడుతోంది. ఆ మాతృ హృదయం ఎంత తలనిల్లుతుందో మనం కూడా అర్థం చేసుకోగలం. 16 ఏళ్ల పిల్లవాడిని పోగొట్టుకుంటే తల్లికి ఆ వేదన ఎటువంటిదో మనం అర్థం చేసుకోగలం. కానీ ఎవరు కూడా అనుభవించలేకపోతున్నారు. చివరికి వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పారట, బుద్ధుడని ఉన్నారమ్మా ఇక్కడే, ఆయన భగవానుడు, మేమెవరూ నీ కష్టం తీసేయలేము, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన ఏమన్నా పరిష్కారం చూపిస్తారు నీకు అని. అంటే ఈవిడ పరిగెత్తింది ఆయన దగ్గరికి. ఆశే కదండి, ఏమన్నా చేస్తాం. దాన్నే ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్లు, హాస్పిటల్లో ఆ ఆశ అనేటువంటి మోహాన్ని ఆసరాగా చేసుకుని లక్షలు మింగుతున్నారు. వెంటిలేటర్లు పెట్టి వారాల తరబడి వచ్చి ఆపరేషన్లు చేస్తామని ఏవేవో చెప్తారు. వైద్యరాజ నమస్తుభ్యం యమరాజ సహోదర అన్నారు. యమధర్మరాజుకి సోదరుడు వైద్యుడు. ఇందువల్ల యమరాజ ప్రాణహాని. యముడు వచ్చాడంటే ప్రాణం పట్టుకుపోతాడు. వైద్యరాజ ధనానిచ, వీడు ఉన్న డబ్బంతా తీసుకుని అప్పుడు ప్రాణం తీస్తాడు. యముడు వచ్చాడంటే ఉన్న డబ్బు అలాగే ఉంచేసి ప్రాణం మాత్రం పట్టుకుపోతాడు. ఎవరన్నా డాక్టర్లు ఉంటే దాన్ని మన్నించరు. వైద్యో నారాయణో హరి కూడా ఉన్నది. నారాయణ స్వరూపులే వైద్యులు. అంటే ధర్మానుష్ఠానంలో అనురక్తులైనటువంటి వైద్యులు వైద్యో నారాయణో హరి అని పేరు తెచ్చుకుంటారు. లేనటువంటి వాళ్ళు యమరాజ సహోదర. అందుకని సరదాగా చెప్పుకుంటారు ఇటువంటిది. కానీ కోటి వైద్యులు వచ్చి గుంపు కూడినా కానీ మరణమయ్యేడు వేళ మాన్పలేరు. జరిగే పని కాదు. నువ్వేం పరిహారం చేయలేవయ్యా అన్నారు. అని ఆశ ఉంటుంది కాబట్టి ప్రయత్నం. ఈ తల్లి పరిగెత్తింది బుద్ధ భగవానుడి దగ్గరికి. ఆయన అడిగింది, అమ్మా ఇది పరిస్థితి, అయ్యా ఇది పరిస్థితి, మా అబ్బాయి మరణించాడు, నువ్వు మహానుభావుడు, నువ్వు బతికించగలవు, నువ్వు బతికించు అని. ఆయన అన్నాక వచ్చిన పని చేసి పెట్టమ్మా, నేను ప్రయత్నం చేస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి అన్నాడు. తప్పకుండా చేస్తాను, మా అబ్బాయి బతుకుతాడంటే ఏమన్నా చేస్తాను అంటాడు. ఈ ఊళ్ళో 200 ఇళ్ళు ఉన్నాయి. ఇంటికన్నా వెళ్ళి ఆవాలు పట్టరా, ఆవాలు రై అంటాం, ఆవాలు పట్టరా అంటే దాన్నే ఉంది. వెళ్ళబోయింది ఆవిడ తల్లి. వెంటనే ఆగాగు ఒక్క నిమిషం, ఏ ఇంటి నుంచి తెస్తున్నావో ఆ ఇంట్లో ఒక మాట అడుగు, అమ్మ మీ ఇంట్లో ఎవరన్నా మరణించారా అని అడుగు. ఎవరన్నా మరణించి ఉంటే ఆ ఇంట్లో ఆవాలు పనికిరావు. ఆ తల్లి 200 ఇళ్ళు తిరిగింది. ప్రతి ఇంట్లో మొన్ననే మా మామగారు పోయారు, గత నెలలో మా తాతగారు పోయారు, మొన్న వచ్చినే మా అత్తగారు అందించారు, మా అమ్మగారు కాలం చేశారు, మా పెదనాన్నగారు కాలం చేశారు, మా మేనమామ గారు కాలం చేశారు, మా మేనత్త గారు కాలం చేశారు, మా అబ్బాయి. ప్రతి ఇంట్లో మరణాలు లేనటువంటి ఇల్లు ఏదైనా ఉందా?
ఆవిడ అన్ని తిరిగి మొత్తం 200 ఇళ్ళు తిరిగి మళ్ళీ వచ్చిందట. ఈ ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా లేదు స్వామి అని. అర్థమైంది కదమ్మా. నేనే కాదు, ఎవరు ఏమి చేయలేరు. అది విధి రాత, నువ్వు అనుభవించాల్సిందే. ఇప్పుడు దాని గురించి నువ్వు దుఃఖిస్తూ ఉండడం కంటే కూడా దీన్ని యాక్సెప్ట్ చేయి. దీన్ని యాక్సెప్ట్ చేసావంటే నీ మనసు తేలికపడుతుంది. అతని రుణం తీరిపోయింది, అతను వెళ్ళిపోయాడు. నీతో మాతృ రుణము ఈ 16 సంవత్సరాల వరకే. ఆ స్థితి రావాలంటే మానసికంగా సాంఖ్యయోగం అర్థం కావాలి, భగవద్గీత తెలుసుకోవాలి. భగవద్గీతలో ఉన్నటువంటి ఏ శ్లోకము ఏ సన్నివేశానికి ఏ సందర్భానికి మనకు ఉపయోగపడుతుందో తెలియదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే. పరిహారం లేదయ్యా దీనికి. ఇప్పుడు మరణం ఒక్కటే కాదు, తస్మాత్ అపరిహార్యార్థే నత్వం చోరితుమర్హసి. చాలా విషయాలలో మరణానికి ఎగ్జాంపుల్ చెప్పాడు కృష్ణ పరమాత్మ. కానీ మనం చేసే నిత్య నైమిత్తిక దైనందిన కార్యక్రమాలలో చాలా పనులలో తస్మాత్ అపరిహార్యార్థే నత్వం చోరితుమర్హసి. బాస్ నిర్ణయించాడు, ఇలా చేయమన్నాడు, అది అవ్వదని మీకు తెలుసు. అలా చేస్తే పని అవ్వదని మీకు తెలుసు. మీరు చెప్పారు, ఆయన వినలేదు, ఆయన కాదు ఇలాగే చేయాలన్నాడు. ఇప్పుడు మీకు ఏం ఆప్షన్ ఉంది? నేను చేయనంటే ఉద్యోగం మానేమంటాడు కదండి. అది అపరిహార్యార్థమైనటువంటి పరిస్థితి. తత్వం సూచితమర్హసి. దుఃఖపడి నువ్వు బాధపడి కష్టపడే బదులు ఆనందంగా చెయ్యి. ముందే చెప్పారు కదండి, మీకు ఇది అవదని అనొచ్చు. తస్మాత్ అపరిహార్యార్థే. చాలా చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల దాకా ఈ పరిస్థితులు ఉంటాయి. ఇంట్లో వంట చేసే దగ్గర నుంచి ఏం కూర చేయాలి అని అడుగుతుంది భార్య. వాళ్ళు ఏమన్నమంటారు అని ఏదో ఒకటి ఉండంటాడు. అపరిహార్య కదా. ఏదో ఒకటి వండన్నావు కదా, నువ్వు కాకరకాయ వండింది అనుకోండి, అదే కాకరకాయ వండావంటాడు. మీ తర్వాత తత్వం చోరితుమర్హసి. నీకు దుఃఖించడానికి అర్హత లేదు. కొన్ని నువ్వు పరిహరించలేనటువంటి విషయాలు ఉంటాయి జీవితంలో, చిన్న స్వల్పమైనటువంటి విషయం దగ్గర నుంచి మరణం దాకా. కాబట్టి తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. దుఃఖించకు, నువ్వు చేయగలిగింది చెయ్యి. అర్థం ఏంటంటే అక్కడ నువ్వేమైనా చేయగలిగితే అది చెయ్యి. ఏం చేయలేకపోతే దాని గురించి నువ్వు దుఃఖపడదు. నేను చేయగలిగినంత చేశాను, నా శక్తి వంచన లేకుండా చేశాను. తర్వాత భగవద్ నిర్ణయం, అది ఎలా జరగాలో అలా జరుగుతుంది. కాబట్టి జాతస్య హి ధ్రువో మృత్యు 27వ శ్లోకం సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో ఉన్నాం మనం. ఇక్కడ ముగించాను గత వారం. తర్వాత శ్లోకానికి వెళదాం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ పరిదేవన. అవ్యక్త ఆదీని. ఆదిలో అవ్యక్తము లేదు. భూతాని అంటే సృష్టింపబడినటువంటి జీవులందరూ కూడా అనుకోండి, సమస్త జీవులు కూడా. వ్యక్త మధ్యాని, మధ్య దశలో వ్యక్తమవుతారు. అవ్యక్త నిధనాని అంటే మరణించిన తర్వాత మనిషి లేడు. అవ్యక్తాదీని భూతాని, మొదలెక్కడున్నాడో తెలియదు. మన గురించి మనమే ఆలోచించుకుందాం. ఒకసారి మన డేట్ ఆఫ్ బర్త్ గుర్తు చేసుకుందాం. ఆ డేట్ ఆఫ్ బర్త్ కి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 2 సంవత్సరాలు. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ కి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. ఎక్కడున్నారు? అవ్యక్తం. అవ్యక్తాదీని భూతాని, సమస్త భూతముల పరిస్థితి ఇదే. అంటే వ్యక్తం కాదు, కనబడరు. వ్యక్త మధ్యాని భారత, మధ్యలో కనబడుతున్నాం. ఎప్పటిదాకా కనబడతాం? ఆయుష్ ఉన్నంత వరకు కనబడతాం. అవ్యక్త నిధనాన్యేవ, మళ్ళీ
మరణకాలం మరణకాలం ఆసన్నమైనప్పుడు ఈ శరీరం పడిపోయినప్పుడు తర్వాత మళ్ళీ కనపడం. అవ్యక్త నిధనాన్యేవ అంటే ఈ కనబడే వాళ్ళంతా కూడా లేరు, మధ్యలో వచ్చారు, తర్వాత లేరు. కాబట్టి దాని గురించి తత్రకా పరిదేవన, దాని గురించి ఎందుకు నీకు ఆవేదన? అనవసరం కదా పార్థ. అప్పుడు లేరు, తర్వాత ఉండరు, ఈ మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ట్రైన్ ప్రయాణం చేస్తున్నామండి మనం. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్తున్నాం, బయలుదేరింది రైలు. కాశీపేటలోనో ఎవరో ఎక్కారు. అంత ముందాగా ఆయన ఎవరో మనకు తెలియదు. అంటే మీ పేరేమిటండి అన్నాం. నా పేరు మహేష్ అండి అన్నాడు. సంతోషం, కూర్చోండి అన్నాం. పక్క సీట్ నాదేనండి అన్నాడు. కూర్చోండి అన్నాం. కూర్చున్నాం. ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టాం. మధ్యలో నాగ్పూర్ వచ్చింది. ఈ నాగ్పూర్ లో సంత్రాలు బాగుంటాయండి, నేను కొనుక్కొస్తా అన్నాడు. వెళ్ళాడు, కొనుక్కొచ్చాడు, సంత్రాలు తెచ్చాడు. మంచి మంచి సంత్రాలు బాగున్నాయని, మీకు తినడానికి తీపిగా ఉన్నాయని మనకు కూడా ఒకటి పెట్టాడు. మనం కూడా తిన్నాం. ఏదో ఆయన కష్టాలు చెప్పుకున్నాడు, మన కష్టాలు చెప్పుకున్నాం. ఉన్నాడుగా మరి స్నేహితుడుగా, మిత్రుడు అయ్యాడుగా. ఇప్పుడు ఫ్రెండ్ ఫర్ ఏ పర్పస్, ఫ్రెండ్షిప్ ఫర్ ఏ పర్పస్ అంటాం. టైం పాస్ కావాలిగా. అందుకని మనం ఢిల్లీ వెళ్ళాలి. ఆయన భోపాల్లో దిగిపోతాడు. తర్వాత మళ్ళీ జన్మలో ఆయన కలవడు. ఆయన ఎవరో మనకు తెలియదు. కాశీపేటకు ముందు ఆయన ఎవరో మనకు తెలియదు. భోపాల్ తర్వాత ఆయన ఎవరో మనకు తెలియదు. కాశీపేట నుంచి భోపాల్ దాకా ప్రయాణం చేసేటప్పుడు మన తోటి ఉన్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యే. భోపాల్ దాటిందంటే ఆయన ఎవరో మంచివాడైతే, సార్ నా ఫోన్ నంబర్ ఇది, మీరు ఫోన్ చేయండి అంటాడు. ఈ నెంబర్ ఇవ్వండి సార్ తీసుకుంటాడు. ఆయన ఫోన్ చేయడు, మనం ఫోన్ చేయండి. నెంబర్లు మాత్రం ఉంటాయి దాంట్లో. తర్వాత చెప్పాడు కదా, అక్కడ ఫ్రెండ్షిప్ ఏర్పడింది అంతే. మంచివాడు పోయి మంచివాడు అనుకుని వదిలేసాం. కాకపోతే అది కూడా లేదు. జీవితం కూడా అంతే. అర్జున, ఎవరెవరో అనుకుంటున్నావు వీళ్ళంతా ఈ జన్మలో, ఈ ప్రయాణంలో, ఈ జర్నీలో నీతో పాటు కనబడుతున్నారు అంతే. వీళ్ళు ముందు లేరు, తర్వాత ఉండరు. ఈ కురుక్షేత్ర సంగ్రామం అయిందంటే వీళ్ళు ఎవరు ఉండరు, కనబడరు నీకు. కాబట్టి శరీరము కొంతకాలము మధ్యలో కనబడేటువంటి విషయమే తప్ప శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఏది? ఆత్మ మాత్రమే. శరీరము అనిత్యము, అశాశ్వతమైనటువంటిది. అది గుర్తుంచుకో అర్జున. కాబట్టి అందువల్ల తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైవ మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఆశ్చర్యవత్, ఆత్మను గురించి కొందరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మతత్వం అంటే ఏమిటి అని. కొందరు దాన్ని ఆశ్చర్యకరమైనటువంటిదిగా వర్ణిస్తూ ఉంటారు అంటాడు కృష్ణ పరమాత్మ. చూసే వాళ్ళు ఆత్మను దర్శించాలి అంటే దర్శించిన తర్వాత కూడా ఆశ్చర్యంగా కనబడుతుంది. ఎందుకంటే ఇంద్రియాలకు అతీతంగా ఉన్నటువంటి ఆత్మ ఎక్కడున్నది? ఇంద్రియాలకు వశమైనటువంటి దేహంలో ఉన్నది. ఇంద్రియాలకు వశమైనటువంటి దేహంలో ఉంటూ ఇంద్రియాలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి ఆత్మ. కాబట్టి ఆశ్చర్యం. ఇంట్లో ఉంటూ ఆ ఇంటి వాళ్ళు ఎవరితో సంబంధం లేకుండా ఉండగలిగారు, ఉండగలిగారు అనుకోండి ఎవరన్నా, ఆశ్చర్యమేగా. ఇంట్లో ఉంటాడు కానీ ఏమి పట్టించుకోడు అనుకో మనం. ఆశ్చర్యంగా ఆత్మతత్వం అంటే అది ఈ ఇంట్లో ఉంటుంది కానీ ఇంటిని గురించి అది పట్టించుకోదు. ఎందుకు? ఈ ఇంటితో ఆత్మకి సంబంధం లేదు. ఆత్మకు తెలుసు ఈ ఇల్లు ఎప్పుడో పడిపోతుందో, వదిలేసి వెళ్ళిపోవాలి ఇంకో ఇంట్లో కదా. కాబట్టి సంఘం ఉండదు. అందువల్ల
అందువల్ల ఆశ్చర్యం. ఇది ఆశ్చర్యం అని కొంతమంది చెప్తూ ఉంటారు, కొంతమంది వర్ణిస్తూ ఉంటారు, వివరిస్తూ ఉంటారు. ఆశ్చర్యవచ్చైవమన్య శృణోతి, ఇది ఆశ్చర్యము అని కొంతమంది వింటూ ఉంటారు. కొంతమంది శృత్వాప్యేనం, విని కూడా, శృత్వాపి ఏనం, ఏనం అంటే ఈ ఆత్మ, శృత్వా అపి అంటే విని కూడా, వేదన చైవ కశ్చిత్ అంటే ఏమాత్రము దాని గురించి ఆలోచించరు. ఏమిటి ఆత్మ ఆత్మ అంటారు, శరీరం కనబడుతూ ఉంటే అనుకుంటారే తప్ప ఆత్మను గురించినటువంటి ఆలోచన కొందరికి రాదు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎంత సాంఖ్యయోగం చదివినా, ఎంత సాంఖ్యయోగం విన్నా, ఎన్నిసార్లు భగవద్గీతలో ఈ సాంఖ్యయోగం ఆత్మతత్వాన్ని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా నమ్మబుద్ధి కాదు వాళ్ళకి. వాళ్ళకి ఇది ఆత్మ లేదంట. ఆత్మ లేదండి, శరీరమే ఉందంటారు. వాళ్ళని మీరు ఏ పేరైనా పెట్టి పిలవండి, కానీ వాళ్ళు నమ్మరు ఆత్మని. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అర్జున, కొంతమంది దీన్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు, ఆశ్చర్యంగా చెప్తూ ఉంటారు, ఆశ్చర్యంగా ఆలోచిస్తుంటారు. కొంతమంది దీన్ని పట్టించుకోరు, విని కూడా ఇదేం లేదు అంటారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యం అవధ్యోయం అంటే, దేహి అంటే ఈ భౌతిక దేహానికి యజమాని. నిత్యం అంటే భౌతిక దేహానికి యజమాని అంటే ఎవరు? నేను అంటాం ఫస్ట్. నేనంటే ఎవరు? ఇది ఆత్మ. గతంలో చెప్పుకున్నాం మనం. నేనంటే ఈ శరీరం కాదు, ఇది నా చెయ్యి కదండి, నా కన్ను, నా చెవు, నా మాల, ఇవి నేను కాదు. ఏదైతే నాది అన్నానో నేను కాదు. అది నాది వేరు, నేను వేరు. కాబట్టి నేను అనేటువంటిది ఏమిటి అంటే ఆత్మ. కాబట్టి దేహి, దేహమును ఆధారం చేసుకుని లోపల ఉన్నటువంటి ఆత్మను దేహి అంటారు. నిత్యం, ఇది నిత్యమైనటువంటిది. ఇవి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడం అనేటువంటి దీనికి ఉండదు. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ, ఆ పరిస్థితి కాదు ఆత్మది. ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుంది, నిత్యమైనటువంటి ఆత్మస్వరూపం. అంటే మీకు దాన్ని మళ్ళీ తేలిగ్గా అర్థం కావాలంటే, ఘటము ఆకాశము. ఘటం అంటే కుండ, మట్టి కుండ, ఆకాశం. ఇప్పుడు ఒక మట్టి తీసుకొచ్చాడు కుమ్మరి, తీసుకొచ్చి ఆ మట్టిని బాగా పిసిగాడు. పిసిగి దాంతో ఒక కుండను తయారు చేశాడు. కుండలో ఆకాశం ఉన్నది, అంటే బయట కూడా ఆకాశం ఉన్నది. దేహంలో ఆకాశం ఉన్నది, బయట ఆకాశం ఉన్నది. ఇప్పుడు ఈ కుండని ఎవరో వచ్చారు, కస్టమర్ వచ్చారు, కొనుక్కున్నాడు. కొనుక్కుని ఈ కుండని చెన్నై తీసుకువెళ్ళాడు. చెన్నై తీసుకెళ్తున్నాడు కదా, ఈ కుండ హైదరాబాద్ ఆకాశమే ఉండదు దానికి. ఆ కుండతో పాటు ఆకాశం కూడా వెళ్ళింది. ఆకాశం కదులుతోందా? కదలడంలో, బయట ఉన్న ఆకాశం. కానీ కుండలో ఉన్న ఆకాశము చెన్నైకి వెళ్ళింది. ఇంకో కుండ చేశాడు. ఇంకొక ఆయన వచ్చారు, తీసుకొని దాన్ని ఢిల్లీ తీసుకువెళ్ళారు. ఇంకొక ఆయన వచ్చారు, తీసుకొని కలకత్తా తీసుకువెళ్ళారు. ఇంకొక ఆయన వచ్చారు, తీసుకొని బాంబే తీసుకువెళ్ళారు. అంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం ఎటు పోయినా కుండలన్నీ, ఈ కుండలతో పాటు ఆకాశం కూడా వెళ్ళింది కదా. లోపల ఆకాశం ఉందిగా. కుండలు పగిలిపోయినాయి అనుకోండి, ఆ 4 కుండలు, ఆకాశానికి ఏమైతుంది? ఆకాశం ఆకాశంగానే ఉంటుంది. ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది అనుకున్నాం. అలాగే ఆత్మ ఎన్ని వేల లక్షల కోట్ల జన్మలెత్తినా,
ఎన్ని దేహాలు ధరించినా ఆత్మ నిత్యమై ఉంటుంది. నిత్య తత్వము ఆత్మది అని తెలుసుకో. దేహి నిత్యం అవధ్యోయం. అటువంటి ఆకాశాన్ని ఎలా ముక్కలు చేస్తావు? కుండను ముక్కలు చేయి, పాసిబుల్. దేహాన్ని ముక్కలు చేయవచ్చు, ఆత్మను ముక్కలు చేయలేవు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం కేదయంత్యాపో నశోషయతి మారుతః. కాబట్టి ఆత్మకు మరణం లేదయ్యా. దేహి నిత్యం అవధ్యోయం, వధింపలేవు. కాబట్టి ఓ అర్జున, తస్మాత్ సర్వాణి భూతాని, అన్ని భూతములలో ఆత్మ ఉన్నది. తత్వం శోచితుమర్హసి. కాబట్టి నువ్వు దుఃఖపడకు ఓ అర్జున. స్వధర్మమపి చావేక్ష్య అవికంపితుమర్హసి ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయోన్ యత్క్షత్రియస్య న విద్యతే. నువ్వు క్షత్రియుడివి, నీ స్వధర్మం అనుసరించి నువ్వు యుద్ధం చేయాలి. ఎందుకంటే శ్రేయోదాయకమైనటువంటి మార్గం నీకు వేరేది లేదు. కాబట్టి అర్జున, ఈ విషయాన్ని నువ్వు గ్రహించుకో. నవికంపితుమర్హసి, దీంట్లో నీకు సంశయం అక్కర్లేదు, డౌట్ అక్కర్లేదు. స్వధర్మానుష్ఠాన విషయంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. నువ్వేం చేస్తున్నావు? క్షత్రియ ధర్మము అయినటువంటి క్షత్రియుడుగా పుట్టినటువంటి వాడివై ఉండి, పరాశరస్మృతి క్షత్రియుడు అంటే ఎవరో చెప్తుంది మనకి. క్షత్రియోహి ప్రజారక్షాన్ శస్త్రపాణ ప్రదండయన్ నిర్జిత్య పరసైన్యాది క్షితిం ధర్మేణ పాలయే. క్షితిం అంటే భూమి మీద, ధర్మేణ పాలయే, ధర్మాన్ని పరిపాలన చేసేటువంటి వాడు క్షత్రియుడు. ఎలా చేయాలట? క్షత్రియోహి ప్రజారక్షాన్, ప్రజల రక్షణార్థమై, ప్రజలను రక్షించడం కొరకు. శస్త్రపాణి, శస్త్రములు ధరించి, ప్రదండయన్, అవసరం ఉంటే సామదాన భేద దండోపాయము అంటారు. దండోపాయాన్ని కూడా వినియోగించాలి. దానికోసం శిక్షణ ఇస్తారు క్షత్రియులకి. ఇప్పటికి కూడా రాజస్థాన్ లో కొంతమంది ఊళ్ళలో ఉన్నటువంటి అడవుల్లోంచి ఊళ్ళ మీద పడి పులులు వస్తూ ఉండేవి పూర్వకాలంలో. ఈ జంతువుల నుండి ప్రజలను కాపాడవలసిన బాధ్యత రాజుది. అందుకని వేటకు వెళ్ళేవాడు రాజు. సరదాగా వేటకు వెళ్ళడం కాదు. క్రూర జంతువుల నుండి ప్రజలను రక్షించవలసిన బాధ్యత రాజుకుంటుంది కనుక, క్షత్రియ ధర్మం కనుక క్రూర జంతువులతో పోరాడవలసినటువంటి అవసరం ఉంటే పోరాడి, దండించవలసి వస్తే దండించి, దాన్ని సంహరించి రాజలాంఛనాలతో అంత్యక్రియలు చేసేవారు అటువంటి పూలకి. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఒకడి వల్ల 10 మందికి ఇబ్బంది కలుగుతుంటే ఆ ఒక్కడిని, ఈ 10 మందిని రక్షించడం కోసం ఆ ఒక్కడిని ఇబ్బంది పెట్టు కావాలంటే. కానీ 10 మందికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాకూడదు. అథచేత్వమిమం ధర్మం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ పాపమవాప్స్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిర్ మరణాదతిరిచ్యతే. ఇప్పుడు నువ్వు నీ స్వధర్మమైనటువంటి యుద్ధాన్ని నువ్వు చెయ్యకుండా, నీ స్వధర్మాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతే, నిర్లక్ష్యం చేస్తే నీకు పుణ్యం రాదు సరిగదా, పాపం వస్తుంది. అంతేకాదు నీ అపకీర్తిని జనులందరూ కూడా చెప్పుకుంటారు. కాబట్టి అర్జున, గౌరవంగా బ్రతికేటువంటి వాడికి
అపకీర్తి మరణము కంటే దారుణమైనటువంటిది అర్జున. అందువల్ల అతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హతో వా ప్రాప్స్యసి స్వర్గం, మరణించావా యుద్ధంలో స్వర్గం లభిస్తుంది. జిత్వా వా భోక్ష్యసే మహిం, గెలిచావా ఈ భూమి మీద సుఖభోగాలను అనుభవిస్తావు. తస్మాదుత్తిష్ట కౌంతేయ, అందువల్ల లేవయ్యా ఓ అర్జున. అయిపోయింది, ఆయన యొక్క ధర్మబోధ అయింది. కృష్ణ పరమాత్మ యొక్క సాంఖ్యయోగంలో ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రబోధ పూర్తయింది. పూర్తయి ఇప్పుడు ఇక కార్యోన్ముఖుడిని చేస్తున్నాడు. అతో వా ప్రాప్స్యసి స్వర్గం, మరణించావా స్వర్గం లభిస్తుంది. పరీక్ష రాసావా పాస్ అవుతావు. పాస్ కాలేదు, అట్లీస్ట్ క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్ ఉందో తెలుస్తుంది కదా నీకు. నెక్స్ట్ టైం మళ్ళీ రాసుకో. ఇంటర్వ్యూకి వెళ్ళు, ఇంటర్వ్యూ మానకు. ఇంటర్వ్యూకి వెళ్ళావా, సెలెక్ట్ అయ్యావా, ఉద్యోగం వస్తుంది. సెలెక్ట్ కాలేదు, అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందిగా. ఎన్ని ఇంటర్వ్యూకి వెళ్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఈవెన్ ఇఫ్ యూ ఫెయిల్ on something, you will not fail, you will gain experience on how not to do the job. థామస్ ఆల్వా ఎడిసన్ అన్నట్ట 10,000 సార్లు ప్రయత్నం చేశాడు ఆయన ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెడదామని. అప్పటికి 10,000 ఎక్స్పెరిమెంట్స్ అయినాయి. they did not succeed. సో ప్రెస్ వాళ్ళు వచ్చి అడిగారట, you have tried 10,000 times and failed. Are you not frustrated? You are still trying one more time? అన్నాడు. And better, no, I have not failed 10,000 times. I have found out 10,000 ways how an electric bulb does not work. ఆవిడ చేసిన పని మనకి అనుకున్నటువంటి రిజల్ట్ రాలేదనుకోండి, ఏమనుకోవాలి, ఇలా కాదని వాడు చేయాల్సిందే అనుకోవాలి. మనం చేసిన విధానంలో మనం చేస్తే మనకు ఫలితం వస్తుంది. రాలేదు అంటే ఇది ప్రాసెస్ కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఆ విషయం తెలిసిందిగా, ఆ జ్ఞానం వచ్చిందిగా, ఆ అనుభవం మిగిలిందిగా, ఆ అనుభూతి మిగులుతుందిగా. 1989లోనండి నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళానండి అని చెప్పుకోవచ్చుగా. అప్పుడు యూపీఎస్సీలో ఇలా ఉండేదండి, ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలు అడిగారండి, ఇంతవరకు నీకే అధికారం ఉంది, నువ్వే వెళ్ళావు కాబట్టి ఇంటర్వ్యూ. నువ్వు సెలెక్ట్ కాకపోయి ఉండొచ్చు ఐఏఎస్, కానీ ఇంటర్వ్యూ వరకు అయితే వెళ్ళావుగా, అనుభవం ఉందిగా. Shoot at the stars. If you fail, you will land on moon అన్నాడు. టార్గెట్ స్టార్స్ పెట్టుకో, సాధించలేకపోతే కనీసం చంద్రమండలం మీద పడతావు, అది కూడా ఎక్కువే. కాబట్టి ప్రయత్నంలో అతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం. ఎనీవే దేర్ ఇస్ నథింగ్ ఫర్ యూ టు లూజ్. బికాజ్ ఇఫ్ యూ డోంట్ ట్రై, చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే చేయడం మానేస్తారు. నాకు ఎలాగో రాదు, రాకపోవచ్చు. ఐఐటీలో సీట్ రావడం అందరికీ అయ్యే పని కాదు. కానీ ఐఐటికి ప్రిపేర్ అవుతే జేఎన్టీయూ ఈజీగా సీట్ వస్తుంది కదా, ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తుంది. ఐఐటి రాకపోవచ్చు. అలాగే ఉద్యోగాలైనా అంతే, ప్రయత్నాలు, ఏ ప్రయత్నమైనా మనం కనుక ప్రయత్నం అంటూ చేయకపోతే అతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం అని అర్జునుడికి చెప్పాడు. ఆయన యుద్ధం చేయమన్నాడు, ఆయన గెలిస్తే ఆయనకి భోగం వస్తుంది. కరెక్టే ఎంతవరకు. అర్జునుడికి ఆయన ధర్మం ఏమిటి? యుద్ధం చేయడం, కాబట్టి ఆయన యుద్ధం చేయమన్నాడు. ఎవరి ధర్మాలు వాళ్ళు ఆచరించడం విషయంలో దీన్ని అన్వయించుకోవాలి. ఆ ఉద్యోగ ధర్మం కావచ్చు, ఆ వ్యాపార ధర్మం కావచ్చు, ఆ వ్యవహార ధర్మం కావచ్చు, ఆ స్థితి ధర్మం కావచ్చు, ఆ స్థాన ధర్మం కావచ్చు. ఆ ధర్మానికి దీన్ని అన్వయించుకుంటే భగవద్గీత ఉపయోగపడుతుంది. కనుక హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ. ఇంకా లే, చాలు. క్లైబ్యమాస్మగతం పార్థ చెప్పుకున్నాం గత వారం. ఆ పిరిగితనాన్ని వదిలిపెట్టు అర్జున, కార్యోన్ముఖుడు కా అని కృష్ణ పరమాత్మ సుఖ దుఃఖే సమే కృత్వా
లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఏ పని చేయాలన్నా దాంట్లో ఉండే కష్ట నష్టాలు ఏమిటో చూడడం మొదలు పెడతాం. ఫస్ట్ పొద్దున్నే 6 గంటలకు రా అన్నాం అనుకోండి, 6ంటికి రావాలంటే కనీసం 5ంటికి లేవాలి. 5ంటికి లేవాలి అంటే కష్టమేమో, ఫస్ట్ అక్కడ డౌట్ మొదలవుతుంది. ఎందుకు రోజు 6ంటికి లేస్తాం, రోజు 6ంటికి లేచి వాళ్ళు ఇప్పుడు 5ంటికి లేమంటున్నారు, 5ంటికి లేవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, గురువు గారికి ఏదో ఒకటి చెప్దాం. రాలేము అని చెప్పాలి, చెప్పలేము, ఎందుకంటే రాలేమని చెప్పలేము, గురువు గారు కదా. ఆఫీస్ లో బాస్ కావచ్చు, ఎగ్జాంపుల్. నా మీద పెట్టుకుంటే దోషం ఉంటుంది, అందుకని నా మీద పెట్టుకుంటున్నా. అందుకని లాభాలాభాలు ప్రతి దాంట్లో చూసుకోవడం అలవాటు అయిపోయింది మనకి. సుఖ దుఃఖాలు, లాభాలాభాలు, జయాపజయాలు. ఒక మాట అన్నామంటే ఆ మాట అవతల వాడు వినకపోతే మనకు కోపం వస్తుంది, మనం బాధపడుతున్నాం. చెప్పాను వాడికి వినలేదు వాడు అంటున్నాం. వినాలని రూల్ ఏంటంటే చెప్పడం నీ ధర్మం, వినకపోతే వాడి కర్మం కదండి. చెప్పంగా వినకపోతే క్షణంగా చూడాలని ఇక్కడ సామెత ఉంది ఈ ప్రాంతంలో. చెప్పడం మన ధర్మం, చెప్తాం. వింటాడా వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకు వదిలేయగలగాలి. మనం చెప్పాం కాబట్టి వాడు వినాలి, వాడు వినట్లేదు కాబట్టి నేను చెప్పను. నువ్వు చెప్పింది వాడు వినాలని ఏమిటి, వాడి బుద్ధి ఎంతవరకు వికసిస్తుందో అంతవరకు వాడు ఆలోచించుకోగలుగుతాడు, వాడు నిర్ణయం తీసుకోగలుగుతాడు. అవతల వ్యక్తిని నువ్వు శాసించి నడిపించాలనేటువంటి ఆలోచన మానుకో. విషయంలో సుఖ దుఃఖే సమయకృత్వ, సుఖ దుఃఖాలను సమంగా చూడడం అలవాటు చేసుకో అర్జున. లాభాలాభౌ, లాభ నష్టాలు, జయాపజయాలు. అప్పుడు తతో యుద్ధస్య యుద్ధస్వ, అప్పుడు నువ్వు యుద్ధం చేసా. నేను మాటికి చెప్తున్నా, అర్జునుడు కాబట్టి, క్షత్రుడు కాబట్టి యుద్ధం చేయంటున్నాడు. ఎవరి పనులు వాళ్ళు చేసేటప్పుడు, అంటే వారి వారి ధర్మాలు, ఉద్యోగ ధర్మం, వ్యాపార ధర్మం, వ్యవహార ధర్మం చెప్పుకున్నాం కదా. ఏ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఎవరే పని చేస్తుంటే ఆ పని చేసేటప్పుడు ఈ శ్లోకం అన్వయించుకోవాలి. తతో యుద్ధస్య యుద్ధస్వ అన్నాడు అక్కడ. తతో ధర్మస్య కృతత్వ అనుకోవాలి. మనం చేసేటువంటి పనులలో సుఖ దుఃఖాలు, అంటే సుఖ దుఃఖాలు చూడకుండా పని ఎలా చేస్తామంటే ఎందుకు కష్టపడాలి? నెక్స్ట్ ప్రశ్న ఇది వస్తుంది. అది ధర్మం అయితే, చేయవలసిన ధర్మము నీకుంటే నువ్వు చేసి తీరాలి. ధర్మం కనుక చెయ్యాలి. సుఖమా దుఃఖమా, లాభమా నష్టమా, జయమా అపజయమా, ఇవన్నీ నువ్వు ఆలోచించక్కర్లేదే. ధర్మో రక్షతి రక్షత. నువ్వు అది ధర్మం అయితే నువ్వు చేస్తే నిన్ను అది కాపాడుతుంది, ఆ ధర్మం కాపాడుతుంది. కాబట్టి నువ్వు చేయాలి. అది ధర్మం కనుక చెయ్యాలి. ధర్మం నీ చేతే ఆచరింపబడాలి. అది నీకున్నటువంటి ప్రివిలేజ్. అర్జున, నువ్వు యుద్ధానికి వచ్చావు, నువ్వు క్షత్రియుడివి, నువ్వు యుద్ధానికి వచ్చావు. నీ చేతుల్లో ఇప్పుడు వారందరూ చావబోతున్నారు, వారు చనిపోతారు. ఆ కీర్తి నీకు మిగులుతుంది. ఇదేదో బాగుంది, డీల్ బాగుంది, బికాస్ ఐఎమ్ గెటింగ్ సమ్ రిజల్ట్. బట్ ఈ రిజల్ట్ తెలియదు అర్జునుడికి, తెలుసు. ఆయన సర్వాంతర్యామి కనుక, భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం ఉన్నటువంటి వాడు కనుక ఆయన తెలుసు. కానీ సుఖ దుఃఖాలు, సుఖ దుఃఖ సమయకృత్వ, లాభాలాభౌ జయాజయౌ, వీటిని భేరీజు వేసుకుంటూ కనుక వెళ్ళామంటే తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నువ్వు భేరీజు వేసుకోకుండా ధర్మము కనుక నువ్వు ఆచరణ చేసుకుంటూ వెళ్ళావంటే, ఇది నా ధర్మం కనుక నేను సంధ్యావందనం చేస్తున్నా, ఇది నా ధర్మం కనుక నేను దానం చేస్తున్నా, ఇది నా ధర్మం కనుక నేను నా జీవనం ఇలా గడుపుతున్నా, ఇది నా ధర్మం కనుక నేను చేస్తున్నా అనేటువంటి భావనతో నువ్వు చేస్తుంటే దాంట్లో ఉన్నటువంటి పాపం కూడా నీకు అంటదు. చేసే ధర్మ కార్యాల్లో పాపం ఏమిటండి? ప్రతి దాంట్లో కూడా పాపము పుణ్యము రెండు ఉంటాయండి. కేవలంగా పుణ్యం అంటూ ఉండడానికి అవకాశం లేదు భూమండలం మీద.
మీరు ఒక దానం చేసినా ఒక ధర్మం చేసినా దాంతో పాటు ఒక పాపము కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది? మనస వాచ కర్మణ అన్నారు, త్రికరణ శుద్ధిగా చేయాలి. దానం చేసే సమయంలో మీకు ఒక థాట్ వేరే వచ్చింది అనుకోండి, ఆయన ఇలా పట్టాడు దానం, ఆ వేళకున్న 2 ఉంగరాలు కనబడ్డాయి, మీకు ఆల్రెడీ 2 ఉంగరాలు ఉన్నాయి, మీకు దానం ఇచ్చి పొరపాటు చేస్తున్నాయేమని భావన వస్తే కాదు, పాపం వచ్చినట్టే. కాబట్టి మనిషి యొక్క ఆలోచన ఎట్లా పోతుందో చెప్పలేము. మనస్సు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడు ఆలోచన ఒకే విధంగా పెడుతుంది అని చెప్పడానికి లేదంటే మనస్సు కోతులాడిదని శాస్త్రం చెప్తున్నారు, వేదాంత శాస్త్రం. మనసును నియంత్రించలేము, నిగ్రహించలేము, ఒక్క నిమిషం పట్టుకోవడం కష్టం మనస్సుని. ఎటు పోతుందో ఆలోచన తెలియదు. నువ్వు ధర్మం వైపు కనుక దాన్ని తిప్పావా, నువ్వు చేసే పని కనుక ధర్మమైనటువంటిది అయితే కనుక ఆ పాపము నీకు అంటదు. కాబట్టి నా ధర్మం కనుక నేను చేస్తున్నా, సుఖ దుఃఖాలతో నాకు సంబంధం లేదు, లాభాలాభాలతో నాకు సంబంధం లేదు, జయాపజయాలతో నాకు సంబంధం లేదు. ఆ ధర్మం ఏం చెప్పిందో నాకు, నేను ఆ ధర్మానుష్ఠానం నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అంతే. అట్లాగా అర్జునుడికి కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అన్నమాట. ఇప్పటిదాకా నీకు నేను సాంఖ్యయోగం గురించి చెప్పుకుంటూ వచ్చాను, ఇక ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి శ్లోకం అండి. నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది బుద్ధి యోగం అని ఒకటి ఉన్నది అర్జున. ఆత్మజ్ఞానం కలిగింది నీకు ఇప్పుడు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ధర్మబద్ధమైనటువంటి ఏ పనినైనా సరే ప్రయత్నము చేయడము చేత మాత్రము, ప్రయత్నమాత్రము చేత కాదు, ప్రయత్నమాత్రము చేత స్వల్పమప్యస్య ధర్మస్య, స్వల్పమపి యస్య ఏదైతే ధర్మస్య ధర్మం ఉన్నదో, స్వల్పం చాలా తక్కువ, త్రాయతో మహతో భయాత్ తరింపజేస్తుంది. త్రాయతో అంటే తరింపజేస్తుంది. పెద్ద పెద్ద దుఃఖాలు కష్టాలను కూడా చిన్న చిన్న ధర్మ కార్యాలు తరింపజేస్తాయి మనిషిని. సంకల్పము మాత్రము చేశాం, ఫలానా మంచి కార్యం చేద్దామని, ధర్మ కార్యం చేద్దామని సంకల్పం చేశాం, ఏం చేయాల కార్యక్రమమే అవలా. స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతో మహతో భయాత్. అయితే ఎందుకు అవ్వలేదు? నీ ప్రయత్నం అవ్వలేదు, నీ ప్రయత్నం నువ్వు చేశావు కానీ జరగలేదు. ఉదాహరణకి కరోనా వచ్చింది, గత సంవత్సరం అంతా కరోనా కారణంగా మొత్తం ఆగిపోయింది, స్తబ్ద అయిపోయింది. ఎవరో ఏదో సంకల్పం చేసి ఉంటారు మంచి కార్యాలు చేద్దామని, ఆ సంకల్పాలు నెరవేరకపోయి ఉండొచ్చు, అయినా కూడా వారికి ఆ సంకల్పం సిద్ధించినటువంటి ఫలితం వచ్చేస్తుంది. ఎందువల్ల ధర్మకార్యమును నిర్వహించాలనేటువంటి సంకల్పం చేశారు కనుక. కృష్ణరాయవారం అయిన తర్వాత విదురుడి ఇంటికి వెళ్తాడు కృష్ణుడు. వెళ్తే విదురుడు అడుగుతాడు, నీవు భగవంతుడివి, త్రికాల జ్ఞానం కలిగినటువంటి వాడివి, దుర్యోధనుడు వినడు అని నీకు తెలీదా? సంధి చేయడానికి నువ్వు రావడం ఏమిటయ్యా? దుర్యోధనుడి స్థాయి ఏమిటి, నీ స్థాయి ఏమిటి? నువ్వెందుకు వచ్చావు సంధి చేయడానికి? యుద్ధం లేకుండా సంధి చేయడం కోసం కృష్ణరాయవారం జరిగింది కదా. ఆ వినవలసిన దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు కాదు. వాడు వినడనేటువంటి విషయం అందరికీ తెలుసు లోకానికి. కిమ్ జాంగ్ అని ఎవరో ఉన్నారు ఇప్పుడు నార్త్ కొరియాలో, ఆ అధ్యక్షుడైనటువంటి వాడు ప్రపంచం అందరికీ తెలుసు. కాబట్టి దుర్యోధనుడు కూడా అప్పటి రోజుల్లో అటువంటి వాడు, ఆయన వినడు అని అందరికీ తెలుసు. నీకు తెలీదా? పైగా
నువ్వు సాక్షాత్ భగవత్ స్వరూపుడు, త్రికాల జ్ఞానివి, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో తెలుసు నీకు. నువ్వెందుకు బయలుదేరొచ్చావు కృష్ణ పరిగెట్టుకొని ఇంత దూరము అని అడిగాట విదురుడు. ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి అన్నం భోజనం అయిన తర్వాత కొంచెం మాటా మంతి ఉంటాయి కదండి రాత్రి కూడా, ఆ మాటా మంతిలో అప్పుడు కృష్ణుడు చెప్తాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. విదురా నేను ఎందుకు వచ్చానంటే యుద్ధం లేకుండా చేయడానికి కావలసినటువంటి ప్రయత్నము నేను చేశాను. నేను సక్సీడ్ అవ్వలేదు. ఐఎమ్ ఫెయిల్యూర్. ఐ డిడ్ నాట్ సక్సీడ్. మై డిప్లొమసీ డిడ్ నాట్ yield పాజిటివ్ రిజల్ట్. బట్ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే the attempt that I have made, ఇంతమంది మరణానికి కారణమైనటువంటి వాడిని నేను కాను. ఇంతమందికి మరణం నుంచి తప్పించడానికి కావలసినటువంటి పుణ్యకార్యం ఎంత శ్రమ అవుతుందో ఆ పుణ్యకార్యం అంతా నేను చేసిన వాడిని అవుతాను. ధర్మశాస్త్రం ప్రకారంగా స్వల్పమప్యశ్చ ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఈ శ్లోకం యొక్క ఉపనిషత్ వాక్యం ఇది. ధర్మ విషయంలో కొంచెం చేసినా విశేష ఫలితం ఇస్తుంది. అందుకనే మన వాళ్ళు ఏకాదశి నాడు కనీసం ఏకాదశి నాడు విష్ణునామస్మరణ చేయండి అంటారు. బుద్ధిగా చేసిన వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రసుప్తం విషం స్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని అన్నారు. వనముల్లో ఉన్నావా, రణముల్లో ఉన్నావా, శత్రువుల మధ్య ఉన్నావా, జలముల మధ్య ఉన్నావా, అగ్నిలో ఉన్నావా, సంబంధం లేదు. నీ పుణ్యం అంటూ ఉంటే వచ్చి తీరుతుంది. కాబట్టి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. కాబట్టి భయాలన్నీ పోగొడుతుంది, తరింపజేస్తుంది ఏ కొద్ది ధర్మం ఉన్నా సరే. అందువల్ల అర్జున వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. స్థిర నిశ్చయము కలిగి ఉండు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి. డోంట్ హ్యావ్ ఫికల్ మైండ్ అర్జున. ఫికల్ మైండెడ్నెస్ డస్ నాట్ వర్క్. ఎందుకు ఫికల్ మైండ్? ఈయన ఆయన యొక్క బంధువులను చూసి యుద్ధం చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు కనుక ఆ సందిగ్ధం అవసరం లేదు. నీ ధర్మం ఏమిటో నువ్వు ఆచరించవలసిందే, నీ ధర్మానుష్ఠానం నువ్వు చేయవలసిందే, నీకు అది నడిచిపోవలసిందే. కాబట్టి ఆ సందిగ్ధము వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయమైనటువంటి బుద్ధితో ఉండు. డిటర్మైండ్, బీ డిటర్మైండ్ టు క్యారీ అవుట్ ది బ్యాటిల్, పార్టిసిపేట్ ఇన్ దట్. ఇప్పుడు ఈ డిటర్మినేషన్ అనేటువంటిది వ్యవసాయాత్మిక బుద్ధి యుద్ధంలో అర్జునుడికి, మనకి నిత్య జీవితంలో ఏది చేసినా నిత్య జీవితంలో మనం చేయవలసింది వ్యవసాయాత్మిక బుద్ధి, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధితో. అయితే ఆ నిశ్చయం చేసే ముందు బాగా ఆలోచించుకోగలగాలి. ముందు ప్రజెంట్ కాన్స్ అని మనం ఆలోచిస్తాం. ఎందుకంటే సుఖ దుఃఖే సమాలాభో లాభాలాభో జయాజయ చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా విశ్లేషణ చేసుకొని నువ్వు నిర్ణయం తీసుకున్నావు కనుక తీసుకున్న తర్వాత ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి రాకు. కాబట్టి అర్జున వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదములు ప్రతిపాదించేటువంటివి త్రిగుణముల గురించి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వరజస్తమో గుణాలు అంటారు. ఈ వేదములు ఈ మూడు గుణాల గురించి చెప్తున్నాయి. నువ్వు మాత్రం ఈ త్రిగుణాలకు అతీతుడవు కా. ఈ త్రిగుణాతీతము ఇవన్నీ మనం మళ్ళీ ఒక ప్రత్యేక అధ్యాయం ఉందంట. అందులో గుణత్రయ విభాగ యోగం వస్తుంది, అక్కడ విశేషంగా చెప్పుకుందాం. ప్రస్తుతానికి సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఈ మూడు గుణాలకి
వేదం ప్రతిపాదిస్తోంది మనిషి యొక్క లక్షణాలు ఈ మూడిట్లో ఉంటాయి అని. ఈ మూడింటిని దాటినటువంటి వాడు ఆత్మను దర్శనం చేయగలుగుతాడు. కాబట్టి సాంఖ్యయోగంలో దాని గురించి ఇంట్రడక్షన్ చేసి వదిలేస్తారు పరమాత్మ, తర్వాత మళ్ళీ మనకి సవివరంగా చెప్తారు. కనుక అటువంటి వాడికి ఏముంటుంది అంటే నిర్ద్వంద్వో, ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. ద్వంద్వాలు అంటే సుఖ దుఃఖాలు, లాభాలాభం, ఇందాక చెప్పుకున్నాం జయాజయం, వీటన్నింటినీ సాధించాలి అనుకుంటే త్రిగుణాలకు అతీతంగా జీవనం గడపగలగాలి. కాబట్టి ఆ చాప్టర్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ వివరిస్తాను నేను, ప్రస్తుతానికి ఇంట్రడక్షన్ అనుకోండి అంతే. కాబట్టి అర్జున, నువ్వు కూడా త్రిగుణాలకు అతీతుడుగా అయితే నిర్ద్వంద్వో, నిత్య సత్వస్తో, అది నిత్యస్థితి కలిగినటువంటి తత్వం అది. అలాగే నిర్యోగక్షేమ ఆత్మవాన్, యోగక్షేమం వహామ్యహం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ యోగక్షేమముల గురించి ఆలోచించుకో అంటాడు. నిర్యోగక్షేమ ఆత్మవాన్. భగవద్గీతలో కాంట్రవర్సీస్ కనబడుతూ ఉంటాయి. అర్జున, యోగక్షేమాల గురించి ఆలోచించకు. యోగం అంటే రావాల్సినది రావడం, క్షేమం అంటే వచ్చింది ఉండడం. అప్రాప్త్య లక్ష్మ్యా ప్రాప్త్యర్థం, ప్రాప్త్య లక్ష్మ్యా స్థిరనివాస సిద్ధ్యర్థం. రెండు ఉండాల్సిందే కదండి. రావాల్సిన డబ్బు రావాలి, వచ్చింది పోకుండా ఉండాలి. రావాల్సింది రాకపోయినా ఇబ్బందే, వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోయినా ఇబ్బందే. కాబట్టి యోగము క్షేమము రెండు ఉండాలి. యోగక్షేమం అన్నాడు అని ఇక్కడ అర్జున, యోగక్షేమముల గురించి చింత లేనటువంటి వాడివై ఉండు. అంటే ఏమిటి అర్థం? భగవంతుడిని ఆశ్రయించుకొనుండు, నీ ధర్మాన్ని ఆశ్రయించుకొనుండు. నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని ఆశ్రయించుకొని ఉన్నావో నీ యోగక్షేమం భగవంతుడు చూస్తాడు. యోగక్షేమాల గురించి ఆలోచిస్తే లాభాలాభం జయం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతావు. దాని మీద లాభాలాభాల మీద జయాపజయాల మీద పెడుతుంది మనస్సు. అక్కడి నుంచి సుఖ దుఃఖాల మీద పెడుతుంది, అక్కడి నుంచి రాగద్వేషాల మీద పెడుతుంది, అక్కడి నుంచి ఇంద్రియాల మీద పెడుతుంది. పతనం ప్రారంభం అవుతున్నది. కాబట్టి ఈ స్థితి యోగక్షేమాలకు అతీతంగా ఉండు అర్జున అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ. అంటే బుద్ధిని ఎలా మార్చుకోవాలో అటువైపు తిప్పుతున్నాడు అనమాట. తర్వాత ఇది చాలా ఫేమస్ శ్లోకం, చాలా కాంట్రవర్సీ కూడా ఉన్నది దీంట్లో. చాలా మంది చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు, అపార్థం కూడా చేసుకున్నారు ఈ శ్లోకాన్ని. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వ కర్మణి. తే నీకు, సంగహ అంటే ఆసక్తి, మా పనికిరాదు. దేని మీద? కర్మణ్యేవాధికారస్తే, కర్మణి ఏవ అధికారస్తే, కర్మలను ఆచరించడానికి నీకు అధికారం ఉన్నది. మా లేదు, దేని మీద? ఫలేషు, ఫలము పైన ఏమాత్రము నీకు అధికారం లేదు. కర్మలను ఆచరించటందు నీకు అధికారం ఉన్నది కానీ ఫలము మీద అధికారం లేదు. కర్మఫలాన్ని హేతువుగా చేయకు. మా కర్మ ఫల హేతువు అంటే కర్మఫలాన్ని హేతువు అంటే బేసిస్, దాన్ని ఒక బేసిస్ చేసుకొని ఈ పని చేస్తే ఈ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ పని చేస్తా అని ఆ పని చేయ. మరి ఎలా చేయాలి? ఈ ధర్మం కాబట్టి చేయాలి. ధర్మమైన ఏమండి ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అన్నారు కదా. ధర్మమే ప్రయోజనం, ధర్మానుష్ఠానమే నీ ప్రయోజనము. దాని అందే నీ అనురక్తి ఉండాలి, నీ ఆసక్తి ఉండాలి. మాతే సంగోస్త్వ కర్మని, కర్మల యందు కర్మ ఫలితముల యందు నువ్వు సంఘం పెట్టుకో, ఆసక్తి పెట్టుకో. అర్జునుడి ఫలితం ఏం కావాలి? యుద్ధం ఉండకూడదు కదా. యుద్ధం చేయిస్తానని కదా చెప్పాడు. గురువున హత్వాపి మహానుభావాన్
శ్రేయాం భోక్తుం భైక్ష్యం అపేక్షం, భిక్షాన్నం తింటాను కానీ గురువుని చంపనన్నాడు కదా. యుద్ధం కాకూడదు ఇప్పుడు అర్జునుడికి కావాల్సినటువంటి. కాబట్టి ఏ ఫలితము? యుద్ధం నేను చెయ్యకపోతే యుద్ధం ఉండదు. నేనే చంపుతున్నాను అందరినీ. నేను యుద్ధం చేశానంటే వీడు చనిపోతారు. అర్జునుడి మనసులో ఉన్నటువంటి మనస్థితి ఇటువంటిది. కాబట్టి కర్మణ్యేవ అధికారస్తే, కర్మలను చెయ్యాలి కానీ ఫలితం ఆశించకూడదు. కాశీ వెళ్ళి పండు కాయ గయ వెళ్ళి వదిలేసి రమ్మంటారు. పండు కాయ వదిలేసి రమ్మంటారు. అక్కడికి వెళ్ళి ఏ పండు వదిలేస్తారు అంటే ఏది ఇష్టం లేదో కనుక వదిలేస్తారు. నిజానికి ఏది వదలమన్నారు అంటే ఫలము వదలడము అంటే ఫలాపేక్ష వదిలేయడం. చేసినటువంటి పనికి ఫలాపేక్షను వదిలేయమన్నారు. కాయ అంటే ఏమిటండి మరి అంటే కాయము. ఈ దేహంతో కర్మలాచరిస్తాడు గనక కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయమన్నారు. ఈ దేహమునందు ఉన్నటువంటి ఆపేక్షను వదిలిపెట్టాలి. ఫలితాలను కోరడం అనేటువంటిది వదిలిపెట్టాలి. ఈ రెండు వదలాలి. సింబాలిక్ గా అక్కడ మనతో ఒక పండు ఒక కాయ వదిలిపెట్టిస్తారు. అని దాని నిజమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే కాయాపేక్ష ఫలాపేక్ష వదిలిపెట్టేయాలి అని. అంటే ఫలాపేక్ష లేకపోతే మోటివేషన్ ఎలా ఉంటుంది? మోటివేషన్ ఉండదు కదా. ఎట్లా చేస్తాం మోటివేషన్? మోటివేషన్ ఈజ్ యువర్ ధర్మ. డోంట్ ఫర్గెట్. ఎప్పటికప్పుడు నీ ధర్మం మోటివేట్ చేయాలి నిన్ను, నాట్ ద రిజల్ట్. బికాస్ రిజల్ట్ మోటివేట్ చేయడం మొదలు పెడితే నీ కోరికలకు అంతం ఉండదు. పిల్లవాడు పరీక్ష రాశాడు, రాసినటువంటి పరీక్షలో ఫలితం రావాలి. రాసేటప్పుడు వాడు 100కి 100 మార్కులు రావాలనే రాస్తాడు, కానీ రావు. ఫలితం ఇచ్చేది ఎవరు? టీచర్. ఇవాల్యుయేట్ చేసేటువంటి టీచర్ కి ఎన్ని మార్కులు ఇవ్వాలో తెలుసు. వీడు రాసిన దాన్ని బట్టి ఇస్తున్నాడు. ఇప్పుడు పిల్లవాడే డిసైడ్ చేసుకొని స్టూడెంటే నాకు 100కి 100 రావాలి, వస్తే నేను పరీక్ష రాస్తాను లేకపోతే రాయను అంటే ఎంత వివేకమో, చేసేటువంటి పనులు ఫలితం వస్తేనే పని చేస్తాను లేకపోతే చెయ్యను అనడం అంత అవివేకము అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆఫీస్ లో పర్ఫార్మెన్స్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఎవరు చేయాలి? బాస్ చేయాలి. నాకు నేనే ఎవాల్యుయేట్ చేసుకుని బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ ది ఆర్గనైజేషన్ అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి నేను బాగానే చేస్తున్నావు, నువ్వు కాదనట్లా. నువ్వు బాగానే చేస్తున్నావు కాబట్టే నీ ఉద్యోగం ఉన్నది, లేదా ఉద్యోగం పోతుంది. ఉన్న ఉద్యోగానికి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే evaluator is somebody else, not you. సో కర్మలను ఆచరించడం నందు మాత్రం నీకు అధికారం ఉన్నది. ఆఫీస్కి వచ్చావు కాబట్టి నువ్వు పని చేయి. ఎఫెక్టివ్ గా పని చేస్తున్నావా లేదా బాస్ చూస్తాడు. స్కూల్కి వచ్చావు కాబట్టి పరీక్ష రాయి, బాగా నేర్చుకున్నావా లేదా టీచర్ చూస్తుంది. వాట్ ఈస్ ద మోటివేటర్? మోటివేటర్ ఈస్ యువర్ ధర్మ. ధర్మ అంటే అర్థం కాదు కదండి మనకు. సంస్కృతి వచ్చిందంటే అక్కడ వచ్చింది. ధర్మం ఏమిటండి? ఉద్యోగ ధర్మం. ఉద్యోగానికి వెళ్ళడం నీ ఉద్యోగ ధర్మం అయ్యా. విద్యార్థిగా ఉంటే విద్య నేర్చుకోవడం విద్యార్థి ధర్మం. భార్యగా భార్య ధర్మం, భర్తగా భర్త ధర్మం, సోదరుడుగా సోదర ధర్మం, పుత్రుడుగా పుత్ర ధర్మం, తండ్రిగా పితృధర్మం. ధర్మాలు రకరకాలుగా వేరు వేరు విధాలుగా చెప్పారు. నీ ధర్మము కనుక నువ్వు చెయ్యి. వాళ్ళు మెచ్చుకున్నారా లేదా, వాళ్ళు అప్రిషియేట్ చేశారా లేదా, వాళ్ళు గుర్తించారా లేదా, వాళ్ళు పొగిడారా లేదా, ఇవి నీకు సంబంధం లేనటువంటి విషయం. నీ ధర్మం నువ్వు ఆచరించావా లేదా? ఏమంటే మరి మనం చేసిన తర్వాత వాళ్ళు గుర్తించకపోతే తప్పు కదండి. మరి తప్పు వాళ్ళది, ఇది కాదు. వాళ్ళ ధర్మం వాళ్ళు ఆచరించలా. నాకు ఫలితం రాలే కదండి, నేను పనిచేశాను కదండి. ఈ ఫలితం ఇవ్వాల్సింది వాడు, పైన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. కర్మకు ఫలితం వచ్చి తీరుతుంది. ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. దానికి తెలుసు ఎప్పుడు రావాలో. ఇప్పుడు రాకూడదు కనుక ఇప్పుడు రాలేదు. అమెరికాలో ట్విన్ టవర్స్ మీద బాంబు వేసినప్పుడు ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఇస్తూ ఒక ఆయన చెప్పాడు,
నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఆ రోజు బయలుదేరుతుంటే మా 3 ఏళ్ల పాప నా ఒళ్ళో కూర్చుంది. నేను కాఫీ తాగుతున్నాను, నా కప్పు లాగింది, అది నా చొక్కా మీద పడింది, అది నన్ను కాపాడింది. ఎందుకు ఆ చొక్కా మీద పడింది కాబట్టి చొక్కా మార్చుకోవాలి కాబట్టి లేట్ అయిపోయింది నేను ఆఫీస్కి వెళ్ళడం. ఆ ట్రైన్ మిస్ అయిపోయాడు. ఈ నెక్స్ట్ ట్రైన్ వెళ్ళే లోపల అక్కడ బాంబులు పడిపోయినాయి, ఆ టవర్స్ కూలిపోయినాయి, లేకపోతే ఈయన ఆఫీస్ అదే ఫ్లోర్ లో ఉంది, మరణించేవాడు. ఆ పిల్ల చేసినటువంటి ఒక కొంటె చేస్తా అనుకోండి, బహుశా ఆ తండ్రి అప్పుడు కొట్టుంటాడు. కాబట్టి ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతుందో అది అప్పుడు అందుకు అలా జరుగుతుంది. జరిగింది అని మనం దాన్ని భావించుకొని దాన్ని ఒప్పుకొని మనం చేయాల్సింది మనం చేస్తూ వెళ్ళిపోవడమే తప్ప మనకు అది రాలేదు, ఇది రాలేదు, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారు, ఇవన్నీ యోగమును బట్టి వస్తాయి. నీకు ఏది ఇవ్వాలో అది భగవంతుడు నీ కర్మను అనుసరించి కర్మ ఫలితాన్ని ఇచ్చేస్తూనే ఉన్నాడు. నీ కర్మ ఫలితం నీకు వచ్చేస్తూనే ఉన్నది. నువ్వు ఆశించకు. ఎందుకంటే నువ్వు ఆశించడం మొదలెడితే నువ్వు అన్ని ఆశిస్తావు. నీ ఆశకు అంతు లేదు. ఇంత చేసి అంత కావాలని కోరుకోవట్లేదండి మనం. వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తే ఏడాది చేసిన పాపాలన్నీ పోతాయంటే అందరూ వైకుంఠ ఏకాదశి నాడే పోతున్నాడు. మిగతా రోజుల్లో వెంకటేశ్వర స్వామి దేవుడు కదా, మిగతా రోజుల్లో ఆయన నమస్కారం చేస్తే ఆయన పాపాలు తీయట్లేదా? ఎందుకు పోవట్లేదు గుళ్ళకి మిగతా రోజుల్లో? మనకి ఇంత చేసి అంత కావాలి. పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయంటే 12 ఏళ్ల పాపాలన్నీ పోగొట్టుకుంటారు. పుష్కరాల్లో స్నానం చేసేస్తున్నాం వెళ్ళిపోయి. కాబట్టి పుష్కరాల్లో స్నానం చేయకూడదా? మళ్ళీ ఏది చెప్తే ఒక సమస్య కూడా చెప్తే కూడా బాగుంటుంది. స్నానం చెయ్యండి, స్నానం. కానీ కర్మ ఫలితం అనేటువంటి ఉంటుంది. చేస్తే వచ్చే ఫలితము, చేయకపోతే వచ్చే ఫలితము దేని దానికి వచ్చి తీరుతుందని తెలుసుకుంటుండండి అంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భోహు మాతే సంగోస్త కర్మణి. 47వ శ్లోకం ఇక్కడ ఆపుదాం. వచ్చే వారం మనం మిగతా శ్లోకాలు 72 ఉన్నాయి, దీంట్లో 47కి వచ్చాం. ఇంకా 25 శ్లోకాలు ఉన్నాయి. వీటిలో 4-5 ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. అవి చెప్పుకొని Q&A సెషన్ ఒకటి పెట్టుకుందాం పై వారం మనం. ఎందుకంటే 2 అధ్యాయాలు పూర్తయినాయి. మొదటి అధ్యాయం అయిన తర్వాతే పెట్టుకుందాం అనుకున్నాం. సరే అప్పుడే అంతకుముందు ఒక వారం అయింది కనుక ఈసారి లాగేసాను. ఫస్ట్ అండ్ సెకండ్ అధ్యాయాలు కలిపి Q&A సెషన్ కూడా నెక్స్ట్ వీక్ మనం పెట్టుకుందాం. ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మాం సద్గమయాం తమసో మాం జ్యోతిర్గమయాం మృత్యోర్మాం అమృతం గమయాం. ఓం శాంతి శాంతి శాంతి.